హాయ్ గైస్, వెల్కమ్ టు చందన చాందీ టాక్స్. ఈ రోజు వీడియో ఏమిరా అంటే చెప్పు. మేము డే ఇన్ మై బ్లాగ్ చేస్తాము చాలా రోజుల తర్వాత. అండ్ ఈరోజు కొంచెం స్పెషల్ డే, మా కోసం మేము టైం స్పెండ్ చేస్తున్నాము. మంత్లీ వన్స్ ఖచ్చితంగా అలా టైం స్పెండ్ చేస్తాం అనమాట. అండ్ ఈరోజు ఫస్ట్ అయితే టిఫిన్ చేసుకుంటున్నాము. కుక్కర్ విజిల్ ఆల్రెడీ వచ్చేసింది. ఏంటంటే మా మమ్మీ స్పెషల్ మేము చేసుకుంటున్నాము నెయ్యి క్యాషెస్ పొంగల్, మిరియాల పొంగల్. ఇల్లు కొంచెం గజిబిజిగా ఉంది. అండ్ ఎవరు కమెంట్ చేశారు, మీ వంటలు చాలా క్లీన్ గా ఉంది, ఎవరు వస్తారా మీడియా ఉన్నారా అనేసి. లేదు, నేను మా చెల్లె మొత్తం క్లీన్ చేసుకుంటాము. మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటది ఇల్లు క్లీన్ గా ఉండాలి అనేసి. వంట చేసినప్పుడు ఇట్లే ఉంటది, ఫాస్ట్ సర్దుకునేస్తాము. మాకు భయంకరంగా వర్క్ ఉంది, అసలు ఓపిక లేకపోతే బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాం కదా, ఆ తిన్న ప్లేట్ కూడా కడిగేసుకుంటాం మేము ఖచ్చితంగా. నెక్స్ట్ డే వరకు అస్సలు పెట్టుకోము. ఇల్లు క్లీన్ గా లేకపోతే లక్ష్మీదేవి ఉండదంట, సో అలా అని చెప్తా ఉంటది మమ్మీ ఎప్పుడు గానీ. ఒక్కొక్క రోజు చూడాలి, అసలు మొత్తం అన్ని పరిచయం ఉంటాము. వచ్చిన పార్సల్స్, ఓపెన్ చేసిన ప్యాకెట్లు అన్ని కూడా. అలా ఉంటే అస్సలు నిద్ర పట్టదు. మెయిన్లీ మా చెల్లికి రాత్రి 2-3 అయినా కూడా క్లీన్ చేసి కొనుక్కుంటది. ఇంకా జ్యూస్ చేయించింది మా చెల్లె, తాగేస్తున్నా. ఇంకా ప్రొమోగనేట్స్ ఉన్నాయి, అవి తినేస్తాను. లాస్ట్ వరకు చూస్తా ఉండండి, మీకు అర్థమవుతుంది డే ఎలా అయింది అనేసి. ఇది వచ్చి రాగి పిండి. మా తమ్ముడు ఏమిరా అంటే రాగి గంజి తాగుతుంటాడు మార్నింగ్ టైమ్స్ లో, సో వాడి కోసము. నేను ఒక కమెంట్ చూసా, ఈ జ్యూస్ ఎక్కువ తాకూడదు అనేసి. అది నాకు సెన్సిబుల్ గా అనిపించింది. ఇప్పుడు మానేసాము, టైం కుదరట్లా చేసుకోవడానికి. ఇంకా నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసి తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకేమైనా తెలిసి నేను మీకు కూడా చెప్తా, ఎన్ని డేస్ తాగాలి, ఎంత తాగాలి, క్వాంటిటీ అవన్నీ కూడా. ఇప్పుడు చట్నీ చేస్తున్నా ఫ్రెండ్స్, అన్ని రెడీ చేసి పడేసాను. కొబ్బరి ఎండుమిరపకాయల చట్నీ, ఎందుకంటే మా ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవు ఫ్రెండ్స్. ఈరోజు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ఇంకా కొబ్బరి ఫ్రెండ్స్. కొబ్బరి మాడిపోయింది అనుకోకండి, అది ఏగింది అంతే. ఈ ఇంట్లో ఏం తెలిసిన స్విచ్ బోర్డు సరిగ్గా పెట్టలేదు ఫ్రెండ్స్. వంటింట్లో ఏమైనా మన కోసం మనం వంటలు చేసుకుంటే బాగుంటుంది. నేను కానీ వంటలు కట్టుకోను, నాకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఇల్లు కట్టే ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు. అట్ట కాదు, నేను కొత్త ఇల్లు కట్టుకోను ఫ్రెండ్స్, నాకు ఓపిక లేదు. చాలా కష్టం ఇల్లు రావడం అంటే. ఆల్రెడీ మా ఇంట్లో కట్టుకున్నాం కాబట్టి ఒకవేళ కట్టుకునే ఛాన్స్ వస్తే మొత్తం స్విచ్ బోర్డులు పెట్టేసుకుంటా. ఎందుకు నోతాను, ఆల్రెడీ మా ఊళ్ళో కట్టుకున్నాము. చట్నీకి ఎప్పుడు కానీ కొబ్బరి ఫస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే కొబ్బరి మెదగడం కష్టం అనమాట. ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్, మీకు అందరూ బాగా తెలుసు. ఫైనలీ పొంగల్ ఇంకా చట్నీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి వంటలు ఎంత నీట్గా ఉందో, తుడిచేసాను. ఇంక ఇవన్నీ కూడా సర్దేస్తాను అంతే. మనం తినకముందు సర్దుకోవాలి, లేకపోతే తిన్నాక ఓపిక ఉండదు. సో అందుకే నేను వంట లాస్ట్లో మనం పెడతాం కదా, అది అయ్యే టైంలో ఫుల్ మొత్తం సర్దేసుకుంటాను. సామాన్ కూడా కడిగేస్తాను నేను. చూడండి నా పొంగల్ ఎలా వచ్చింది చూపిస్తాను. ఇది క్యాష్యూస్, ఎందుకంటే క్యాష్యూస్ అంటే ఫస్ట్ టైం వాడతాను ఫ్రెండ్స్ నేను జీవితంలో. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకే నేను ఎప్పుడు ఇది ప్రిఫర్ చేస్తాను హడావిడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు తినేసి రెడీ చేసి బయట వెళ్తాం. ఈ వీడియోలో మా చెల్లి హెయిర్ స్టైల్ కి ఏ ట్రీట్మెంట్ చేసుకునింది అండ్ అది పర్మనెంట్ స్ట్రైటనింగ్ అవన్నీ కూడా అడిగినారు. సో నేను మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. మా ఉగాది మేక్ ఓవర్ ఎలా ఉందో కూడా కమెంట్ చేసేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఫైనల్ ఎక్కడికి వచ్చినాం రా అంటే సలూన్ కి. సలూన్ అనలేంలే, క్లినిక్ అనాలి. వీళ్ళ దగ్గర సలూన్ సర్వీస్ కూడా ఉంది. సో ఈ రోజు అయితే మేము సలూన్ సర్వీస్ కోసం వచ్చినాము. మొన్న మేము ఇంటికి పోయినాం కదా, వారం రోజులు భయంకరంగా తిరిగినాము. గుళ్ళు అనేసి, ఆడికి ఈడికి అనేసి. హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింది. సో ఇంకందుకే హెయిర్ స్పా చేయించుదామని వచ్చినాను. దాంతో పాటు ఫేస్ కూడా భయంకరంగా ట్యాన్ అయిపోయింది, చాలా డస్టీగా అయిపోయింది. ప్రెసెంట్ నా హెయిర్ కండిషన్ ఇలా ఉంది. మా చెల్లి అయితే ఇంకా ఘోరంగా ఉంది. నేను బేసిక్ హెయిర్ స్పా చేసుకుంటున్నా, మా చెల్లి ఏంటంటే అడ్వాన్స్ చేసుకుంటాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఉగాది వస్తుంది. మేమేమిరా అంటే ఫస్ట్ టైం అనమాట ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం ఈ ఇంట్లో. ఉగాదికి ఫ్రెండ్స్ పిలిచారు మమ్మల్ని. సో కొంచెం ఫేషియల్ చేసుకుందాము అని అనుకుంటున్నాము. ఫేస్ భలే డల్ గా ఉంది, పిగ్మెంటేషన్ ఎక్కువైపోయింది, అన్ఈవెన్ స్కిన్ టోన్ అయితే భయంకరంగా వచ్చేసింది. ఇప్పుడు మేము చేసుకుంటా అనేది కుంకుమాది ఫేషియల్ అనమాట. చాలా రిలాక్సింగ్ గా అనిపించింది. నేనైతే మీకు ముందుగానే బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లిప్స్ యాడ్ చేసేస్తాను. ఈ కుంకుమాది ఫేషియల్ ఏమిరా అంటే ఆయిల్ ని మన స్కిన్ లోకి మసాజ్ చేస్తారు డీప్ గా వెళ్ళేలాగా. సో మనకి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. సెకండ్ డే, థర్డ్ డే అయితే అమేజింగ్ గ్లో ఉంటది. అండ్ నేను మీకు చెప్పలేదు కానీ మేము చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయినాము హెల్త్ పరంగా. ఈ మంత్ లో అయితే 1 వీక్ భయంకరంగా సఫర్ అయినాము. అసలు లిటరలీ బాడీ షేక్ అయ్యేది అనమాట, అట్లా ఉంది. 5 ఇంజెక్షన్స్ పన్నాయి, యాంటీబయోటిక్స్ చాలా తీసుకున్నాము. దాని వల్ల ఇంకా ఏంటంటే స్కిన్ కొంచెం బ్రేక్అవుట్ అయింది. ఆ ఎఫెక్ట్ పడిందా ఇంకా భయంకరంగా తిరిగినాం సన్లైట్ లో. మొత్తానికి ఫేస్ కొంచెం బ్లాక్ అయింది. మీరు ప్రీవియస్ వీడియోస్ తో కంపేర్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. అందుకే ఇంకా హై టైం వచ్చేసాము. దాంతో ఇప్పుడు ఉగాది ఇంకా రంజాన్ ఉంది. దాని వల్ల స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎక్కడ అంటే ఫెసే క్లినిక్, మీకు తెలిసిందే కొత్తపేట కొండాపూర్ బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి. ట్రీట్మెంట్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి సర్వీసెస్ వీళ్ళ దగ్గర. సలూన్ సర్వీస్ కూడా బాగుంటది వీళ్ళ దగ్గర. ఉగాది ఇంకా రంజాన్ కి ఆఫర్ ఉంది, అస్సలు మిస్ చేసుకోకండి. జస్ట్ 2499 అంతే. ఫేషియల్, పెడిక్యూర్, ఫుల్ వ్యాక్స్ థ్రెడ్డింగ్ ఉంటది, హెయిర్ వాష్ ఉంటది, కండిషనర్, ఇంకా బ్లో డ్రై ఉంటది, ఇంకా వ్యాక్సింగ్ చేసుకోవచ్చు ఆర్మ్స్ ఇంకా లెగ్స్ కి. జస్ట్ 2499 తోనే విత్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సర్వీస్ మాత్రం చాలా ప్రీమియం గా ఉంటది, మీరే చూడొచ్చు. ప్రోస్ అంతా చాలా ప్రొఫెషనల్ గా చేస్తున్నారు. ఫాస్ట్ గా కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్
బుక్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ రంజాన్ ఇంకా ఉగాది ఆఫర్ అవుతాయి. బేసిక్ గా మేము ఆప్ట్ చేసుకునేది ఏమిరా అంటే కుంకుమాది ఫేషియల్ అనమాట. ఇదేంటంటే ఆయిల్ యూస్ చేసి మనకి ఫేషియల్ చేస్తారు. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి చూపిస్తాను మీకు. ఎంత బాగా మసాజ్ చేస్తారంటే అసలు చాలా అంటే చాలా రిలాక్సింగ్ గా అనిపించింది నాకు. ఇప్పుడు ఆ మసాజ్ క్లిప్స్ చూస్తా ఉంటే కూడా నాకు నిద్ర వస్తుంది అనమాట, అంత రిలాక్సింగ్ గా అనిపించింది. ఈ కుంకుమాది ఫేషియల్ ఏంటంటే కుంకుమాది తైలం ఉంటది, గంధపు నూనె ఉంటది, ఇంకా పసుపు నూనె ఉంటది, ఇంకా గులాబీ నూనె ఉంటది. బేసిక్ గా ఏన్షియంట్ టైమ్స్ లో వాడేవాళ్ళు కదా, అలాంటి మంచి మంచి ఆయిల్స్ తో మనకి మసాజ్ చేస్తారు. ఫస్ట్ అయితే క్లెన్జింగ్ అవన్నీ చేస్తారు, ఇంకా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తారు. బాగా ప్రతి స్టెప్ లో మసాజ్ ఉంటది. అసలు ఎంత రిలాక్సింగ్ గా అనిపిస్తుందో. ఆ మసాజ్ కోసమన్నా మీరు వెళ్ళాలి. బోనస్ గా గ్లో కూడా వస్తుంది. ఎట్లా ఫెస్టివల్ సీజన్ కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది. ఇదే అనమాట ఆయిల్. ఆ ఫ్రేగ్రెన్స్ ఎంత బాగుందో. కిందకి నేను చెప్పిన ఆయిల్స్ అన్ని మనం వాడతాం కదా ఫేస్ మీదకి, అది చాలా బాగుంటుంది. స్కిన్ కి అయితే చాలా యూసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్సే కదా, సో అవి ఏంటంటే మన స్కిన్ కి చాలా సేఫ్ ఉంటుంది. ఇంకా మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోతుంది, పిగ్మెంటేషన్ మొత్తం చాలా తగ్గుతుంది. నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. నేను ఈ మధ్య కనుక్కున్నాను కుంకుమాది ఫేషియల్ గురించి. సో నేను వీళ్ళ దగ్గర ఉందన్నారు, సో అందుకే నేను ఇది ఆప్ట్ చేసుకున్నాను. మంత్లీ వన్స్ చేసుకుంటే మన స్కిన్ టోనే మారుతుంది, అంటే మన స్కిన్ ఇంకా బ్రైట్ అవుతుందని చెప్పారు. నాకు తెలియదు ఈ విషయము నిజంగానే. నేను ఈ మధ్య ఏదో రీల్ చూసి వీళ్ళని అడిగాను కుంకుమాది ఫేషియల్ ఉందా అనేసి. వీళ్ళేమరా అంటే ఎస్ మేము చేస్తాము, మా దగ్గర హ్యాపీ క్లయింట్స్ కూడా చాలా మంది ఉన్నారనేసి వారి రిజల్ట్స్ మొత్తం నాకు ఫోటో పెట్టారు. ఇంకా అంతే, అసలు నేను ఇంకా వేరే ఆప్షన్ తీసుకోలేదు. ఈ ఫేషియల్ మాత్రమే ట్రై చేశాను, ఎందుకంటే నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. స్కిన్ టోన్ బెటర్ అవడం, స్కిన్ కలర్ పెరగడం ఇవే కాదు, యాంటీ ఏజింగ్ కి చాలా బాగా పనికొస్తుంది. ముడతలు, ఫైన్ లైన్స్ ఇవేమీ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఫేషియల్ ఎవరైనా చేసుకోవచ్చు. 18+ ఇయర్స్ నుండి 70+ వాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఫేషియల్స్ వల్ల. మేమైతే నిజంగా హ్యాపీ ఫీల్ అయినాము ఈ ఫేషియల్ ఆప్ట్ చేసుకున్నందుకు. ఇంకా నేను ఫేషియల్ చేసుకున్న టైంలో మా చెల్లికి పెడిక్యూర్ మానిక్యూర్ చేశారు. వీళ్ళ దగ్గర స్టాఫ్ చాలా బాగుంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనకి ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తా ఉంటారు. ఇంకా నేను హెయిర్ స్పా స్టార్ట్ చేసుకున్నా. హెయిర్ స్పా చాలా మంచిది హెయిర్ కి. హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు మన హెయిర్ ని చూసి ఆ కండిషన్ బట్టే వాళ్ళు మనకి ప్యాక్ అప్లై చేస్తారు. నా హెయిర్ కొంచెం డ్యామేజ్ అయింది, సో బేసిక్ చేశారు. మా చెల్లి చాలా డ్యామేజ్ అయింది, సో ఆ పిల్లకి అడ్వాన్స్ చేశారు. ఈ హానెస్టీ చాలా నచ్చుతుంది వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ లో. హైయెస్ట్ ప్యాకేజ్ చెప్పారు, మనకి ఏ సెట్ అవుతుందో అదే చెప్తారు. ఈ స్పాలో ఏంటంటే ఫస్ట్ మనకి హెయిర్ వాష్ చేస్తారు, ఇంకా ప్యాక్ వేస్తారు, మళ్ళీ హెయిర్ వాష్ చేస్తారు. మసాజ్ అయితే అమేజింగ్ ఉంటుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా హెయిర్ కట్ అవన్నీ చేపించుకున్నా కదా, నాకు మసాజ్ అనేది అందరూ చేయలేరు అనమాట. చాలా కొంతమంది దగ్గర బాగుంటది. వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా రిలాక్సింగ్ అనిపించింది. ఇంకా బ్లో డ్రై చేసి హెయిర్ సెట్ చేసుకున్నాక ఐబ్రోస్ కూడా ట్రిమ్ చేసుకున్నా. ఇంకా నాది పెడిక్యూర్ మానిక్యూర్ పెండింగ్ ఉంది. ఇంకా ఆ లోపల మా చెల్లి ఫేషియల్ చేసుకుంటుంది. ఇంకా లంచ్ చేసాక నాకు పెడిక్యూర్ మానిక్యూర్, మా చెల్లికి ఫేషియల్ ఇంకా హెయిర్ స్పా అనుకున్నాము. మనం అపాయింట్మెంట్ తీసుకొని పోతాం కదా, మన టైం అస్సలు వేస్ట్ చేయరు వీళ్ళైతే. అసలు వెయిట్ చేసే ఛాన్సే ఉండదు వీళ్ళ దగ్గర. ఆ షెడ్యూల్స్ అన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. క్లయింట్ టైమింగ్స్ అన్ని వాళ్ళే కనుక్కొని అసలు క్లయింట్ అస్సలు ఇబ్బంది పెట్టరు. ఇంకా మా చెల్లికి ఫేషియల్ స్టార్ట్ అయింది. ప్రాసెస్ మొత్తం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. చాలా అంటే చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. అసలు నోస్ దగ్గర చాలా పిగ్మెంటేషన్ అయిపోతుంది. బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ టార్చర్ అనమాట. అవన్నీ కూడా చాలా నీట్ గా ఓపిక్ గా క్లీన్ చేస్తారు, అసలు మనకి పెయిన్ రాకుండా. మేము ఏమైనా అంటే ఆఫీస్ లో చాలా ప్రెషర్ ఉంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతాము. ఇట్లా ఫేషియల్స్, హెయిర్ స్పా ఇవన్నీ చేయించుకుంటా ఉంటాము. మనం చాలా కష్టపడతా ఉంటాము. మన కోసం మనం ఒక బ్రేక్ తీసుకొని సర్వీస్ చేసుకోవాలి. బండికి ఎట్లా సర్వీస్ చేస్తాం అట్లా మనం కూడా సర్వీస్ చేసుకోవాలి. అప్పుడే ఇంకా ఎనర్జీతో పనిచేస్తాం అనమాట. నేనైతే చాలా నమ్ముతాను. ఇప్పుడు మా చెల్లికి కుంకుమాది ఆయిల్ వేస్తున్నారు. మా చెల్లికి అయితే ఆ ఫ్రేగ్రెన్స్ చాలా నచ్చిందంట, ఆ పిల్ల కూడా చెప్తాంది. ఈ ఫేషియల్ వల్ల ఇన్స్టెంట్ గ్లో కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా సెకండ్ డే, థర్డ్ డే ఇంకా చాలా బాగుంటుంది. ఈ రంజాన్ ఇంకా ఉగాది ఫెస్టివల్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను నెంబర్ ఇస్తాను, ఇప్పుడే కాల్ చేయండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీకు కుదిరిన టైంలోనే. ఈ ఫేషియల్ గురించి, రంజాన్ ఇంకా ఉగాది ఆఫర్స్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్ కి కాల్ చేయొచ్చు. మీరు చూసుకుంటే ఇన్స్టెంట్ గా ఎంత గ్లో వచ్చింది మా చెల్లికి. ఇంకా సెకండ్ డే ఇలా ఉందన్నమాట మా చెల్లి ఫేస్. స్కిన్ టోన్ కొంచెం మారింది, చాలా బెటర్ అయింది, చాలా గ్లో వచ్చింది కూడా. ఇంకా నాకు పెడిక్యూర్ మానిక్యూర్ అయిపోయింది. ఇది కూడా చాలా రిలాక్సింగ్ అనిపించింది. ఇక్కడ కూడా మనకి మసాజ్ దొరుకుతుంది. నేను వచ్చే టైంకి మా చెల్లికి హెయిర్ స్పా స్టార్ట్ అయిపోయింది. హెయిర్ వాష్ అయిపోయి ప్యాక్ కూడా అయిపోయి ఇంకా మసాజ్ చేస్తున్నారు. నేను ఎప్పుడు సలూన్ సర్వీస్ చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకున్న మోస్ట్ కన్సర్న్ ఏమిరా అంటే వాళ్ళు ఏ బ్రాండ్ వాడుతున్నారు అని. లోకల్ బ్రాండ్స్ అన్ని వాడితే ఖచ్చితంగా అది పాడైపోతుంది, మన స్కిన్ అయినా మన హెయిర్ అయినా కూడా. హెయిర్ స్పా కూడా చాలా మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు. నేను మీకు ప్రొడక్ట్ కూడా చూపించాను. ఈ హెయిర్ స్పా తర్వాత ఏం గమనించినామంటే హెయిర్ చాలా స్మూత్ అని అయింది, సిల్కీ అయింది, షైనింగ్ గా అనిపించింది, హెల్దీగా. మా చెల్లి అయితే చాలా డౌట్స్ అడుగుతా
బానే ఉంది. వాళ్ళు కూడా చాలా టిప్స్ ఇచ్చారు మా చెల్లికి హెయిర్ ఎలా మెయింటైన్ చేయాలనేసి. అలా అని వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ కొనుక్కోమని ఏం చెప్పలేదు. వాళ్ళు ప్రొడక్ట్స్ ఏం సెల్ చేయరు, జస్ట్ సర్వీస్ మాత్రం ఇస్తారు మనకంతే. సో ఇంకా మా చెల్లి ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటాంది పర్మనెంట్ హెయిర్ స్ట్రైటనింగ్ ట్రై చేద్దాము అనేసి. సో ఆ హెయిర్ స్టైల్ సెట్ అవుతుందా లేదా అని ఆ పిల్ల ఎప్పటి నుంచో అనుకుంటాంది ట్రై చేయాలని. మొత్తానికి ఇప్పుడు కుదిరింది. ఇంకేంటంటే వాళ్ళు మన స్ట్రైటన్ చేశారు కదా, హీట్ పడింది కదా హెయిర్ కి. సో ఇంటికి పోయినాక ఎలాంటి కేర్ తీసుకోవాలని కూడా చెప్తున్నారు వాళ్ళు. ఈ ఉగాదికి మా మేక్ ఓవర్ ఇలా అయింది, మేమైతే సూపర్ హ్యాపీ. సో మీరు కూడా అస్సలు ఆఫర్ మిస్ అవ్వకండి. 2499 టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. కొత్తపేట కొండాపూర్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఫేస్ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఇప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ మర్చిపోకండి. ఆఫర్ ఎవరికైనా యూస్ అవుతుందంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి.